శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఈరోజు నవంబర్ 2వ తారీఖు ఆదివారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:19 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5:41 ఈరోజు 2 తిథుల కలయిక. ఏకాదశి అనేది ఉదయం 7:32 వెళ్ళిపోతుంది. తదనంతరం ద్వాదశి వచ్చి ఇది కూడా తెల్లవారితే 3వ తారీఖు కనుక తెల్లవారుజామున 5:07 వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ఏకాదశి కొంత, ద్వాదశి కొంత. ఈ ఏకాదశి ద్వాదశి కలిసి వస్తే కనుక అది వైష్ణవులకు పంట. సరే, తర్వాత మరి ద్వాదశి తర్వాత వచ్చేది త్రయోదశి. ఇక నక్షత్రం వచ్చేప్పటికీ పూర్వభద్ర నక్షత్రం అనేది సాయంకాలం 5:04 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరభద్ర. ఇక దినసరి యోగాల్లో వ్యఘాత యోగం అనేది రాత్రి 11:12 వరకు ఉంటుంది. తర్వాత అర్షణ. ఇక ఇప్పుడు మరి దిన ఫలితాల కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఇటు అదృష్టంతో పాటు అదృష్టం, ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం, ఎంతో కొంత మరి భగవతారాధనలో కాలం గడపటం అనేది కూడా సంభవిస్తుంది. ఏదైతే మనకి అవసరమైన విషయాలు ఉంటాయో అలాంటి వాటికి కొంతవరకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళటం అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇటు భార్యాభర్తలో అనురాగం అనేది కూడా కొంతవరకు పెరగటం అనేది అయితే ఉంటుంది. ఏవైనా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా ఆ ప్రయాణాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద దైవిక శక్తి మీ వెంట ఉండటం వల్ల ఎలాంటి విషయాలైనా సరే సులభంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. వృషభ రాశి వారు అరుగుదలకు సంబంధించినవి, కొంతవరకు గొంతుకు సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యపరంగా పడినప్పటికీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఈరోజు మీకు కూడా లభించనున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, స్వయం వృత్తుల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి మీరు మీ యొక్క విజయాన్ని సునాయాసంగా పొందగలుగుతారు. రావాల్సిన బకాయిలు కానీ మరి ఇతరత్ర ఏదైనా బయట నుంచి రావాల్సిన వాటిలో కొంత ఆలస్యం అయితే ఉండొచ్చేమో కానీ మరీ వ్యతిరేక పరిస్థితులు తక్కువగానే ఉన్నాయి. స్నేహితుల పరంగా కూడా ఎంతో కొంత సహాయం మీకు లభించడానికి అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. మిథున రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గుతాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునేవారు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు నిరభ్యంతరంగా శ్రీకారం చుట్టుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా నిన్నంత ఇబ్బంది ఈరోజు పడకపోవచ్చు. అయితే పనులు అవటంలో కొంత అలసత్వం కానీ ఏదైనా సరే కొంత వాయిదా తత్వం కానీ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక విషయాల్లో ఈరోజు కొంత ఉత్సాహంగా పాల్పంచుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సంతాన పరంగా ఆనందం లభించడం, తర్వాత ప్రేమ పెళ్లి కోసం ఏవైతే ప్రయత్నిస్తున్న జంటలు ఉన్నాయో ఆ జంటలు మరి 7 అడుగులు వేయడానికి సహాయకరంగా ఈరోజు అయితే ఉండొచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది వాటిల్లినా దాని నుంచి బయటికి రాగలుగుతారు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్ప విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. కొత్త వస్తువులు సంపాదించుకోవటం అనేది జరుగుతుంది. ప్రింటింగ్ విషయాల్లో ఉన్న వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి ఈరోజు మరింత ఆదాయ వనరులు పెరుగుతాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న
ఏదైనప్పటికీ కూడా కొంత శత్రు మూలకంగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా, అందరితో ఎంత సామరస్యపూర్వకంగా లేదా స్నేహతత్వంతో వెళ్ళినప్పటికీ కూడా, ఒక రకమైన జలసీ అవ్వచ్చు, ఒక రకమైన ఈర్ష్య అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అంతర్గతంగా మనని కొంత ఇబ్బంది పెట్టాలి అనుకునే వారి పరిస్థితి కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరో ఒకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేయవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఏదో రకమైన అలజడి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అవన్నీ కూడా సద్దుమణిగి ఒక రకమైన నిశ్చితకి రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇల్లులు అమ్మాలన్నా, కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు పొడసూపినప్పటికీ కూడా ఇతరుల సహాయ సహకారాలతో చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులను అయితే కనుక మీరు పొందనున్నారు. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇరుగు పొరుగు వారితో కొంతవరకు ఏవైనా సరే ఇబ్బందులు రావటం, వారి వల్ల ఏదైనా సరే మనం నష్టాలు పొందే సూచనలు కానీ కనిపిస్తున్నాయి. ఈ యొక్క సంభాషణ విధానం ఏదైతే ఉంటుందో దాని విషయంలో కొంతవరకు జాగ్రత్త అనేది అవసరం. ధనం కూడా ఈరోజు కూడా ఎక్కువ శాతం ఖర్చుగానే పరిణమిస్తుంది. అయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు అనేది మిగలకపోయినప్పటికీ కూడా మొత్తానికి అవసరానికి అయితే కనుక ధనం లభించడం అనేది కొంత ఊరటగా కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆకస్మికంగా ఏదైనా సరే ఉద్యోగాల్లో చిక్కులు ఏర్పడే పరిస్థితి కూడా ఈరోజు లేకపోలేదు. ధార్మిక చింతన పెరుగుతుంది. ఏదైనా సరే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల దర్శన కానీ, మరి పుణ్యాత్ముల కలయిక కానీ మీకు ఏర్పడవచ్చు ఈరోజు. ఇవి ఈరోజు మరి దినదర్శనంలో దినఫలాలు అయితే కనుక, మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ముహూర్తాలు అనేది కానీ, అంటే ఈ అభిజిత్ లగ్నం ఇలాంటి విషయాలకు వస్తే కనుక, అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి ఉదయం 9:29 నుంచి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఇక ఈరోజు మంచి యోగాల్లో మనకి త్రిపుష్కర యోగం అనేది, సర్వార్థ సిద్ధి యోగం అనేది, ఈ రెండు కూడా మంచి యోగాలు. అయితే త్రిపుష్కర యోగం అనేది ఉదయం 7:31 నుంచి సాయంకాలం 5:04 వరకే ఉంటుంది. ఇక సర్వార్థ సిద్ధి యోగం అయితే కనుక సాయంకాలం 5:04 నుంచి పూర్తిగా ఈరోజు అహోరాత్రి అంటాం. ఆ అహోరాత్రి అంతా కూడా ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉంటుంది. కనుక రెండు యోగాలు కూడా రెండు భాగాలుగా ఉండటం వల్ల ఈ రోజంతా కూడా ఎక్కువ శాతం మనకి మంచిదే. చక్కగా అన్ని రకాలైనా కూడా మనకి ఇటు ఏకాదశి, ద్వాదశి అన్నింటి కలయిక కూడా ఉంది. కనుక ఈరోజు మనం ఎలా వినియోగించుకుంటే అలా మంచిదిగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 1:53 నుంచి మరియు మధ్యాహ్నం 2:39 వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:38 నుంచి సాయంకాలం 5:28 వరకు ఉంటుంది. ఇక ఏదైతే మరి మిగతా వర్జము ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ వర్జం అనేది అర్ధరాత్రి 1:52 నుంచి తెల్లవారుజామున 3:20 వరకు, అంటే తెల్లవారితే 3వ తారీఖు. ఈ దుర్ముహూర్తం అనేది ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం 4:10 నుంచి మధ్యాహ్నం 4:55 వరకు. ఇక మిగతా రాహుకాలం అనేది ఏదైతే ఉంటుందో ఆ రాహుకాలం అనేది మధ్యాహ్నం 4:14 ప్రారంభమై సాయంకాలం 5:40 ముగుస్తుంది. ఇది ఈరోజు మరి వర్జించవలసిన విషయాలు కానీ, మరి ఇతరత్ర అనుకూలమైన ముహూర్త విషయాలు కానీ. ఇక ఈరోజు విషయానికి వస్తే కనుక దేవతని ఏకాదశి కొంతమంది నిన్న స్మార్త ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్న ఏకాదశి ఉపవాసం ఉంటే కనుక ఈరోజు పారణ చేయటం అనేది ఉంటుంది. సరే, ఇక వైష్ణవులకి ఈరోజు చాలా విశిష్టమైన రోజుగా మనం చెప్పడం అనేది కూడా జరిగింది. ఇక ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా ఈరోజు వచ్చేప్పటికి దీన్ని యోగేశ్వర ద్వాదశిగా పూజించడం అనేది, ఇదే రోజు మరి చాలామంది తులసీదేవికి వివాహం చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు తులసీదేవిని పూజించడం అనేది కూడా చాలా అద్భుతమైన మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక
ఓం తులసీ దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః, ఓం తులసీ దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎంతో కొంత అది దోహదం చేస్తుంది. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం. రేపటి దినదర్శినిలో మళ్ళీ కలుద్దాం.